Hello aspirants, welcome to Snaps Educators Talks. Today we have another episode. Krishna Chaitanya sir, the director of Nano College. So today let us know about sir's journey and about the college. Sir, welcome to Snaps Educators Talks. Yes sir. So our audience wants to know about your journey. So my audience కోసం మీ journey గురించి చిన్న brief గా. Okay, so my journey after my engineering started as an educator in 2001. Oh. So 25 years. 25 years. Silver Jubilee జరుపుకుంటున్నాం. Oh, Silver Jubilee. మా కాలేజ్. So happy Silver Jubilee celebration. So అది then I started teaching mathematics for JEE. Okay. And rank 2తో మొదలుపెట్టి దాదాపు 100 లోపు ఒక 100 పైన ర్యాంకులు, 1000 లోపు 1000లో ర్యాంకులు అన్ని చూసాము. Great. And I started Nano in 2008. సో 17 ఇయర్స్ ప్రస్థానం పూర్తి చేసుకొని 18వ ఏటికి అడుగు పెట్టింది నానో. అండ్ ఫర్ లాంగ్ టైమ్ వీ హ్యాడ్ ఓన్లీ వన్ బ్రాంచ్ ఇన్ నల్లకుంట. ఓకే, అక్కడ మొదలు పెట్టాం. దాని తర్వాత వెన్ వి డిసైడెడ్ కోవిడ్ లో కొద్దిగా ఎక్స్పాండ్ చేద్దామని డిసైడ్ అయినప్పటి నుండి ఇప్పటికి 14వ బ్రాంచ్. ఓకే, సో వీ హ్యావ్ 14 branches నౌ. సో దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ సార్. అండ్ వాట్ ఈస్ నానో సార్? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ నానో? నానో అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ లో ఏంటంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సూక్ష్మంగా పరిశీలించడం. ఎస్, పరిశీలన వేరు, పరిశీలించడం వేరు. ఎస్ సార్. సూక్ష్మంగా పరిశీలించడం. ఎస్ సార్, కరెక్ట్. సో ఆ ఇంట్రికసీస్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న న్యూయెన్సెస్ ఏవైతే ఉంటాయో ఎస్ సార్. వాటిని గమనించడం ఎడ్యుకేషన్ లక్ష్యం. వావ్. సో నానో అనేది అదే చేస్తుంది. సూక్ష్మంగా ఏదైతే పనులు చాలా ప్రెసిషన్ తో చేయాలో వాటిని మనం నానో టెక్నాలజీ గుండానో లేదంటే నానో డివైజెస్ గుండానో వీటిలో చేస్తాం. సో నానో టెక్నాలజీస్ ప్రత్యేకత ఏంటంటే అన్నిటినీ సూక్ష్మమైన విషయాల్ని చేయడంలో ప్రెసిషన్ కి ఇంపార్టెన్స్ వస్తుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఆల్ అబౌట్ డూయింగ్ థింగ్స్ విత్ ప్రెసిషన్. వండర్ఫుల్ సార్. దట్ ఈస్ వేర్ నానో కేమ్. వండర్ఫుల్ సార్. అండ్ కర్నూలులో నానో కాలేజ్ స్టార్ట్ చేశారు కదా సార్. సో చాలా వరకు పేరెంట్స్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, నానో ఒక్కటి కాలేజ్ కాకుండా ఇంటర్ ఐఐటి, నీట్, జేఈ లాంటి కాలేజెస్ చాలా ఉన్నాయి కర్నూలు కావచ్చు, కర్నూలు జిల్లాలో కావచ్చు. ఎందుకు నానో కాలేజెస్ జాయిన్ చేయాలి? సో కర్నూలు జిల్లాలో కాలేజీల గురించి మీరు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో, అంతకుముందు కూడా నేను రెగ్యులర్గా, బికాజ్ ఐఎమ్ అన్ ఎడ్యుకేషన్ ఎంథ్యూజియాస్ట్ అండ్ ఐ యూస్ టు కమ్ కర్నూలు వెరీ రెగ్యులర్లీ. చాలా పీరియాడిక్ వచ్చేవాడిని. అండ్ దాదాపు ప్రతి సంవత్సరం ఒక 50 నుండి 60 మంది పిల్లలు కర్నూలు నుండి హైదరాబాద్ వచ్చి మా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు. రాయలసీమ నుండి 300 నుండి 400 మంది పిల్లలు మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతారు ప్రతి సంవత్సరం. సో కర్నూలు కాలేజీల పట్ల అవగాహన ఉంది. ఓకే. ఇక్కడ ప్రధానమైన లోపం ఏం కనబడుతుంది అంటే డిసిప్లిన్ లోపం. మీరు ఏ కర్నూలు కాలేజ్ కన్నా వెళ్ళి చూడండి, కొంచెం గోలగోలగా ఉంటాయి, కొంచెం అల్లరి, డిసిప్లిన్ చాలా ఇష్యూస్ ఉంటాయి. కరెక్ట్ సార్. పిల్లలు ఎలా ఉంటారంటే, లేదు మా దగ్గర వచ్చిన పిల్లలు రత్నాల్లో ఉంటారంటే, రాయలసీమలో రత్నాలు చాలా అద్భుతంగా చదివే పిల్లలు, చాలా డెడికేటెడ్ గా చదివే పిల్లలు, ఏ చెప్పినా వింటారు, చేస్తారు, మర్యాదపూర్వకంగా ఉంటారు. మరి ఇక్కడ ఎందుకు డిసిప్లిన్ లేదు అని అంటే ఆ కాలేజీలో అలా అలవాటు చేస్తున్నాయి పిల్లలు. కనుక కర్నూలులో నానో ఎందుకు అని అంటే మంచి డిసిప్లిన్, ఒక బ్యూటిఫుల్ హై కల్చర్డ్ క్యాంపస్ మీరు ఇక్కడ చూడబోతున్నారు. అది ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన కర్నూలులో ఒక మంచి కల్చర్ ఉన్న క్యాంపస్, ఒక ఎడ్యుకేషన్ వాతావరణం ఉన్న క్యాంపస్, సైలెంట్ గా నిశ్శబ్దంగా క్లాసులు చదవాలన్న ఉత్సుకత, ఇవన్నీ ఉన్న క్యాంపస్ మీకు నానో కర్నూలు కాబోతుంది. వండర్ఫుల్ సార్. అండ్ చాలా కాలేజెస్ లో కూడా స్మార్ట్ క్లాసెస్ అనేది చాలా వరకు ఇప్పుడు, ఇంతకుముందు చాలా ఒక 10 years బ్యాక్ అయితే ఎక్కడ లేవు సార్. సో ఇప్పుడు ప్రతి కాలేజ్ లో కూడా స్మార్ట్ క్లాసెస్, సో ప్యానల్స్ తోటి స్టార్ట్ చేశారు. సో మన కాలేజ్ లో స్పెషాలిటీ ఏంటి సార్? నానోలో స్మార్ట్ టెక్నాలజీ అనేది 2013 నుండి ఓకే వీఆర్ ఇన్కార్పొరేటింగ్. 2013లో దేశంలో కూడా ఎవరు మొదలు పెట్టలేదు. ఎస్ సార్, కరెక్ట్. సో నాట్ జస్ట్ ఇన్ ద కంట్రీ, స్టేట్, ఇన్ ద కంట్రీ ఆల్సో ఇట్ వాస్ ఎ నావెల్ థాట్. ఆ రోజుల్లో మా పిల్లలందరూ టాబ్లెట్లు పట్టుకొని కూర్చునే వాళ్ళు, పిల్లోడికి ఒక టాబ్లెట్ ఉంది. సో ఇక్కడ స్మార్ట్ అంటే చాలా మందికి ఒక డిజిటల్ బోర్డు పెడితే స్మార్ట్ క్లాస్ అయిపోయింది అనుకుంటారు. ఫూలిష్నెస్ కాదు. దీనికి ఎంతో R&Dతో ప్రతి క్లాస్ కి ఒక ప్రజెంటేషన్ తయారు చేసి, ఆ ప్రజెంటేషన్ ని సైంటిఫిక్ గా నిర్ధారించి ఏ పాఠం ఇలా చెప్పాలి, ఏ విషయాన్ని ఏ ఎగ్జాంపుల్స్ తో అర్థమయ్యేలాగా చేయాలి, దానికి ఎన్ని క్వశ్చన్స్ చేస్తే మనకి ప్రాక్టీస్ అవుతుంది. అప్లికేషన్ ఏంటంటే ఎక్కువ చేస్తే మనకి ఎక్కువ. కటింగ్ మాస్టర్ మన ఇంట్లో కూరగాయలు కోయడం వేరు ఉంటుంది,
హోటల్లో కోసే వేరు. కటింగ్ మాస్టర్ కోసేది వేరు ఉంటుంది, మన అమ్మ కోసేది వేరు. కరెక్ట్ సార్. సో మనకన్నా మన అమ్మ చాలా ఫాస్ట్గా వస్తుంది ఎస్ అనుభవం. సార్. కటింగ్ మాస్టర్ ఇంకా ఫాస్ట్గా వస్తాడు, ఇంకా అనుభవం. కరెక్ట్. సో ఎన్ని అప్లికేషన్ లో ఎన్ని ఎక్కువ క్వశ్చన్స్ చేయించాలి, ఎటువంటి వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ చేయించాలి, సేమ్ వెరైటీ ఎన్ని చేయించాలి, డిఫరెంట్ వెరైటీస్ ఎన్ని చేయించాలి, ఇవన్నీ కూడా కూలంకషంగా రీసెర్చ్ చేసి మా స్టాఫ్ అందరూ కూర్చొని నిర్ధారించుకొని వాటిని ఆ కోర్స్ కరికులం లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. దానికోసం డివైస్ కానీ డివైస్ కోసం ఏదో చేయాలని కాదు. వండర్ఫుల్ సార్. దట్ ఈస్ హౌ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఆర్ దేర్. Yes. అండ్ వీ హ్యావ్ ఇన్ హౌస్ టెక్ టీమ్ which is headed by IIT Okay. Delhi, అతను మా CTO. అతని సారథ్యంలో మా ఇన్హౌస్ టెక్ టీమ్ అన్నా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే పిల్లలకి యూస్ఫుల్ ఉంటాయో అవన్నిటిని కూడా మేము ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. సార్ అండ్ ఇంతకుముందు ఒకసారి చెప్పారు సార్, అండ్ క్లాస్ ని రికార్డ్ అవుతుందని చెప్పారు. ఆ క్లాస్ రికార్డ్ అయితే ఒకవేళ స్టూడెంట్ ఈ రోజు రాని వాళ్ళు ఎవరైతే అబ్సెంట్ ఒకవేళ హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు మళ్ళీ వినొచ్చు అని అన్నారు. సో దాని గురించి. సో మా ఇన్హౌస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉందని, ఎస్ సార్. దీంట్లో ఏమవుతుందంటే ఎవ్రీ స్టూడెంట్ నీడ్ ఈస్ క్యాప్చర్డ్. ఎస్ సార్. దీంట్లో ఒక 2.5 లక్షల క్వశ్చన్ బ్యాంక్ ఉంది. పిల్లోడ్ టెస్ట్ ఇవ్వాలనుకుంటే అప్పటికప్పుడు క్యూరేట్ చేసుకొని టెస్ట్ ఇవ్వచ్చు. అనలైజ్ చేసుకోవాలనుకుంటే పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవచ్చు. ఈ పిల్లలకు పెట్టిన వీకెండ్ ఎగ్జామ్స్ అన్ని అక్కడ క్యాప్చర్ అవుతాయి. సో దాంట్లో వాళ్ళ రిజల్ట్స్ అన్ని కనబడుతుంటాయి. వీళ్ళకి ఆన్లైన్ లో రాసిన ఎగ్జామినేషన్ కి మైన్యూట్ అనాలిసిస్, అంటే ఏ క్వశ్చన్ ఎంత సమయం చేశాడు, ఏ క్వశ్చన్ ఎక్కడ టైం వేస్ట్ అయింది అనేది కూడా వాళ్ళకి ఫీడ్బ్యాక్. దీంతో పాటుగా వాళ్ళ క్లాస్ షెడ్యూల్, వాళ్ళ ఇయర్ కోర్స్ స్ట్రక్చర్ ఇదంతా కూడా ఫ్రీజ్ అయి ఉంటుంది. ఏ బ్రాంచ్ లో కూర్చున్నా కూడా సోమవారం సో కంప్లీట్ డీటెయిల్స్ ఈ క్లాస్ ఇది జరగాల్సిందే ఇది ఈ లెవెల్లో అరేంజ్ చేయబడి ఉంటుంది. ఒకవేళ పిల్లోడు మిస్ అవుతే we will have 2 feeds recorded. Yes sir. So ప్రతి క్లాస్ రూమ్ లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. సో కొన్ని క్లాస్ రూమ్స్ లో there will also be a recording facility. Okay. సో ఆ క్లాసెస్ రికార్డ్ ప్యారల్ గా రికార్డ్ చేస్తుంటాయి, లైవ్ క్లాసెస్. సో దే కెన్ ఆల్సో అటెండ్ లైవ్. ఇంట్లో కూర్చొని లైవ్ కూడా చూడొచ్చు, లేదంటే దాని రికార్డెడ్ వర్షన్ కూడా చూడొచ్చు. ఆ రికార్డెడ్ వర్షన్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఏం చేస్తున్నాం అంటే విచ్ విల్ బి ఇంప్లిమెంటబుల్ ఇన్ అనదర్ 3 years. నాకు ఇప్పుడు గంట క్లాస్ నేను మళ్ళీ గంట వెళ్ళలేను, అంత టైం లేదు. ఎందుకంటే సోమవారం నాకు జ్వరం వచ్చింది, మంగళవారం ఎలాగో మంగళవారం క్లాసులు ఉన్నాయి, కానీ సోమవారం క్లాసులు మిస్ అయినవి నేను కవర్ చేసుకోవాలి. నేను అంత టైం కూర్చోలేకే కదా మిస్ చేసుకుంది. సో దాని కండెన్స్డ్ వర్షన్స్ ని కూడా ఇప్పుడు మేము ఇన్కార్పొరేట్ చేస్తున్నాం. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దన్ టెక్నాలజీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్, బీటా వర్షన్ రన్ అవుతుంది. సో ఒక 60 minutes క్లాస్ ఉంటే దాన్ని కంప్లీట్ గా successfully we are able to condense to 30 minutes now without losing any information. బ్రీఫ్ అవుతుంది. దాన్ని వీఆర్ ఆల్సో ఎక్స్పెరిమెంటింగ్ టు డూ ఇట్ ఇన్ 15 minutes. యాజ్ ఆన్ టుడే 15 కొద్దిగా కష్టం, ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పోతున్నాయి విచ్ ఐ డోంట్ వాంట్ టు డూ. 30 minutes ఎఫెక్టివ్లీ 100% ఎఫిషియన్సీతో చేయగలిగాం. వీఆర్ పైలటింగ్ ఫర్ లిటిల్ మోర్. 1-2 months లో విల్ క్యాప్చర్ దట్. అదే అయిన తర్వాత దే విల్ ఆల్సో బి ఏబుల్ టు వ్యూ ద కండెన్స్డ్ వర్షన్. హ్యావింగ్ సెడ్ దట్, డిజిటల్ డివైజెస్ కి దూరంగా ఉండమని అంతకుముందు నేను చెప్పాను. 2013 నుండి 2025 వరకు మా పిల్లల చేతిలో డివైజెస్ ఉండేవి. ప్రతి స్టూడెంట్ చేతిలో బ్యాగ్ లో ట్యాబ్ ఉండేది. 2025 నుండి మేము డివైజెస్ కి దూరంగా ఉండమని మొదలు పెట్టాం. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఏమవుతుందంటే డిజిటల్ అడిక్షన్ పిల్లలకి ఎక్కువ అవుతుంది, పెద్దల వాళ్ళకి కూడా అవుతుంది, పిల్లలకి కూడా అవుతుంది. పెద్దవాళ్ళం అంటే మనకి ఏజ్ అయిపోయింది, మనం చేసేది కూడా జీవితంలో ఏం లేదు. సో మనకి ఏజ్ పోయినా బట్ స్టిల్ వీ షుడ్ ఆల్సో కమ్ అవుట్ ఆఫ్ ఇట్. స్టూడెంట్స్ మోర్ ఇంపార్టెంట్లీ దే ఆర్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్, సో దే షుడ్. అందుకని డివైజెస్ అనేది తీసేసాం. సో మా దగ్గరే కొన్ని డివైజెస్ పెట్టుకుంటున్నాం. ఎప్పుడైతే నీడ్ బేస్ లో పిల్లలకి ఇది ఇవ్వడం జరుగుతుంటుంది, సో ఆ డివైజెస్ లో దే కెన్ ఇంకార్పొరేట్. సో 10th తర్వాత సార్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 2-3 days లో ఉంటే ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. సో చాలా వరకు పిల్లలు ఒక డెసిషన్ తీసుకుంటారు, అండ్ పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకుంటారు, అండ్ ఫాదర్ ఒక డెసిషన్ తీసుకుంటే మదర్ ఒక డెసిషన్ తీసుకుంటారు. సో ఈ కన్ఫ్యూజన్ లో ఒక చైల్డ్ యొక్క స్టూడెంట్ యొక్క లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. సో దానికి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? సో ఇక్కడ డెసిషన్స్ తీసుకునేటప్పుడు డెసిషన్స్ వెనకాల ఉన్న రాషనల్ అంటాం. ఎస్ సార్, కరెక్ట్. మన ప్రయారిటీస్, మన పర్పస్, ఏ పర్పస్ నుండి చూస్తున్నాము అనేది దట్ షుడ్ బి మోర్ ఇంపార్టెంట్. సో ఈ పర్పస్ యూనిఫామ్ గా ఆ పిల్లోడు సక్సెస్ఫుల్ మంచి యూనివర్సిటీలో సీట్ రావడం,
అది నేను సక్సెస్గా డిఫైన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడం అనేది పర్పస్గా పెట్టుకొని ఆలోచిస్తాను. కరెక్ట్ సార్. ఎప్పుడైతే సక్సెస్ని నేను పర్పస్గా పెట్టుకొని ఆలోచిస్తానో డెసిషన్ విల్ బి యూనిఫామ్. కరెక్ట్ సార్. పర్పసెస్ ఎప్పుడైతే డిఫరెంట్ అవుతాయి, పిల్లోడికి మనసులో ఎక్కడో ఉంది, నేను ఎంజాయ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం, కాలేజ్కి వచ్చాను, సినిమాలు చూద్దాం, హీ విల్ హ్యావ్ సమ్ చాయిస్. ఎస్ సార్. ఫాదర్కి డబ్బులు ఏమి ఎక్కువ ఖర్చు పెడతాం లేదంటే ఇంకా హీ విల్ హిస్ చాయిస్ విల్ బి సపరేట్. ఎస్ సార్. తల్లికేమో ఉన్నది ఒక పిల్లోడు, ఇద్దరు పిల్లలు, వీళ్ళు కూడా నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, ఇక్కడే ఉండాలి అన్నట్టుగా సార్. ఆర్ ఇంకేదో పర్పస్, మా అన్నయ్య వాళ్ళ కొడుకునేమో అక్కడ చదివించాడు, నేను కూడా అక్కడ చదివించాను, ఈ కంపారిజన్ ఇట్లాంటి పర్పస్ కాకుండా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హీ షుడ్ బి సక్సెస్ఫుల్. ఎస్ సార్. కరెక్ట్. 2 years తర్వాత మంచి రిజల్ట్ తో, మంచి కాలేజీలో సీట్ తో, ఎటువంటి డిసిప్లిన్ ఇష్యూ రాకుండా పిల్లోడు సెటిల్ కావాలి అన్న పర్పస్ ని ఎప్పుడైతే పెట్టుకొని తీక్షణంగా ఆలోచించి అన్ని ఓపెన్ మైండెడ్ గా తెలుసుకుంటామో అప్పుడు మోర్ ఆర్ లెస్ యూ విల్ జీరో అపాన్ 1 or 2 గుడ్ కాలేజెస్ అండ్ యూ కెన్ చూస్. అలా అని క్రైటీరియాస్ ఉండొద్దు అంటే ఉండొచ్చు, హ్యాపీగా ఉండాలి. యూ డోంట్ ఓవర్ స్ట్రెచ్ యువర్ బడ్జెట్. అలా అని కన్జర్వేటివ్ గా పోనక్కర్లేదు. అలాగే టూ మచ్ ఆఫ్ ఎ రిస్క్, నేను బయటకి పంపాలి అని అంటే నీకు ఇబ్బంది అనుకుంటే పంపకు. ఆర్ వాట్ ఎవర్ నీ కన్స్టెంట్స్ ఏమన్నా ఉంటే స్టిక్ టు దట్ కన్స్టెంట్స్. ఆ కన్స్టెంట్ లో ఉంటూ సక్సెస్ అవ్వడం 100% పాసిబుల్. దీస్ ఆర్ అవర్ కన్స్టెంట్స్, దీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ కన్స్టెంట్స్. ఈ కన్స్టెంట్స్ లో ఉంటూ నేను సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఆర్ ద కాలేజెస్ విచ్ ఆర్ గుడ్ టు మీ అని ఒకసారి సూక్ష్మంగా పరిశీలిస్తే యూ విల్ అగైన్ గెట్ సేమ్ ఆన్సర్. కరెక్ట్ సార్. And if a student joins in our college, and what is the promise you are going to give the parent as well as to the students? Promise from Nano, yes sir, is very simple promise అండి. We are not committing skies. మా దగ్గర we are fully committed. Yes sir. Administratively, academically, we are fully committed for the betterment of children. దాంట్లో ఎటువంటి నిస్సందేహం లేదు. Good sir. So all our 100% efforts will be in terms of providing good curriculum, good material, good facilities to the children. అక్కడెక్కడ కక్కుర్తి పడే వ్యవహారం ఉండదు. Yes sir. 10 రూపాయలు తగ్గుతుంది, ఏసీ బంద్ చేస్తే కరెంట్ బిల్ తగ్గుతుందనో, లేదంటే చీప్ క్వాలిటీ పేపర్ ఇవ్వడమో, లేదంటే చూసి చూడకుండా ఏదో వేరేది నామినల్ గా ప్రింట్ చేయడం, అన్నిటికీ R&D సెల్ స్టాఫ్ కూర్చొని హెచ్ఓడితో అప్రూవల్ తర్వాతే అన్ని బయటకు వస్తాయి. సో ఎంటైర్ సిస్టమ్స్ ఆర్ ఫాలోడ్. ఎక్కడ మార్నింగ్ విషయంలో కక్కుర్తిపడి చాలా ఓవర్గా స్పెండ్ చేస్తాం, అవసరానికి మించి కూడా చాలా సార్లు స్పెండ్ చేస్తాం. క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. దిస్ ఈస్ ద ప్రామిస్ విచ్ విల్ గివ్. అండ్ సెకండ్ థింగ్, డిసిప్లిన్ కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం. అండ్ థర్డ్ థింగ్, ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈ రోజులలో పనికిమాలిన చెత్త ఇన్ఫర్మేషన్ చాలా ఇస్తున్నాం. అండ్ ఇన్ఫర్మేషన్ వెనకాల మోటివ్ కూడా టు సెల్ సంథింగ్. అలా లేకుండా కల్మషం లేని ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్కి 50,000 ఇస్తాడు, వీడైతే ఏమి ఇవ్వట్లేదు. 50,000 ఇస్తాడు కదా అని ఐఎమ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ దట్ కాలేజ్. మంచిది అనుకుంటే ఇదే ఇస్తాం. కరెక్ట్. సో ఇన్ఫర్మేషన్ ప్యూర్గా, అందుకే ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే నేను కానీ శ్రీనివాస్ గారు కానీ మాట్లాడతాను, ఇంకా మాట్లాడతాను రాఘవాచారి గారు స్లోలీ కమింగ్. It is only between ours because I don't want any dilution to happen in terms of information. ఎటువంటి తప్పు ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ జరగదు. దాంట్లో 100% మా ప్రామిస్ ఉంటుంది. ఏదన్నా బాగాలేకపోతే నిర్మోహంగా బాగాలేదంటాం, కమ్ వాట్ మీ. ఏదన్నా బాగుందంటే బాగుందంటాం, కమ్ వాట్ మీ. సో ఇన్ఫర్మేషన్ ని మా పిల్లలందరికీ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నేను ఆడితే ఐఐటి వస్తుంది రాదు అని మా మాటలు కూడా చెప్తాను. ఆడాలి ఫర్ ఫిట్నెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్. మా మాటలు కూడా చెప్తాం. డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, 40 minutes ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, మాక్సిమం గంట వరకు ఉండొచ్చు. హ్యాపీగా చెప్తాం. రిలాక్స్ అవడానికి సినిమా చూడాలా, చచ్చినా చూడొద్దు. రిలాక్స్ అవడానికి మొబైల్ ఫోన్ చూడాలా, చచ్చినా చూడొద్దు. పాటలు విను, హ్యాపీగా విను, గంతు ఆడుకో, బయట పోయి గ్రౌండ్ లో ఆడుకో, హ్యాపీగా ఆడుకో. కానీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ క్లియర్ గా చెప్తాం. దేర్ ఇస్ నో సెకండ్ థాట్స్ ఆన్ ఇట్. సో ఇటువంటి రైట్ ఇన్ఫర్మేషన్ మీకు నానోలో దొరుకుతుంది. దీంట్లో 100% ప్రామిస్ ఉంది. మీ పిల్లోడి డిసిప్లిన్ ఎన్షూర్ చేయడానికి మీకు
లిటిల్ ఎక్స్ట్రా మైల్, ఎస్ సార్. దట్ ఆల్సో మా 100% ప్రామిస్ ఉంటుంది. దీస్ ఆర్ ద థింగ్స్. మంచి టీచర్లను ప్రొవైడ్ చేస్తాం, హైలీ క్వాలిఫైడ్, Yes, sir. హైలీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్. ఇది మంచి ఎలిమెంట్. కంపల్సరీ అవర్ స్క్రీనింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఎస్ సార్. దాదాపు ఒక ఫ్యాకల్టీ రిక్రూట్ చేసే ముందు 5-6 కలుస్తారు వాళ్ళకి. కలిస్తే కానీ సో ప్రాసెస్ సబ్జెక్ట్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అకాడమిక్ హెడ్, దెన్ దే విల్ ఆల్సో మీట్ ద డైరెక్టర్స్ అండ్ ఓన్లీ దెన్ ఆఫ్టర్ విల్ ఫైనలైజ్ ద రిక్రూట్మెంట్. అన్ని స్టేజ్లు పాస్ అయిన తర్వాత సో వీళ్ళు ప్యాషనేట్ ఉన్నారా లేదా అని చూస్తాం. ఎస్ సార్. ప్యాషన్ ఇస్ That is ఇంపార్టెంట్ థింగ్. కనుక నానో ఫ్యాకల్టీ, ఐ కెన్ గివ్ యూ ప్రామిస్ దట్ దే విల్ బి వండర్ఫుల్ ఫ్యాకల్టీ టీచింగ్ టు యూ. Yes, sir. And the good thing, the point you raised, sir. So Nano is completely information provider to all the students and parents. 100%. That's good, sir. అథెంటిక్ ఇన్ఫర్మేషన్. Authentic information provider. Sir, wonderful. Sir, Nano లో సింగిల్ కరికులం ప్రోగ్రామ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు సార్. సో చాలా వరకు స్లో లర్నర్స్ అవ్వచ్చు, యావరేజ్ లర్నర్స్, ఫాస్ట్ లర్నర్స్, సో అందరికీ ఒకేలాగా ఎలా ఉపయోగపడుతుంది సార్ ఆ ప్రోగ్రామ్? సో సింగిల్ ప్రోగ్రామ్ కరికులం అని ఏం లేదండి, మేము మసగూసి అన్ని వేరు వేరు పేర్లు పెట్టి చేయట్లేదు. ఎస్ సార్. ఎందుకంటే అందరు పిల్లలు ఇంజనీర్ కావాలనో డాక్టర్ కావాలనో ఆశతో ఎస్ వస్తున్నారు. సార్. అందరూ డాక్టర్ కావాలని, అందరూ ఇంజనీరింగ్ కావాలని ఆశతో వచ్చినప్పుడు వాళ్ళందరికీ నిష్పక్షపాతంగా సేమ్ ప్రోగ్రామ్ ఇవ్వడం మా బాధ్యత. ఎస్ సార్. ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. కానీ డిఫరెంట్ అబిలిటీస్ ఉంటాయి. ఎస్ సార్. ఇప్పుడు మీరు సౌత్ ఇండియన్ తింటారు, నేను సౌత్ Yes, ఇండియన్ sir. తింటాను. కానీ నేను 2 ముద్దలు ఎక్కువ తినొచ్చు, మీరు అంతర్గత 2 ముద్దలు తక్కువ తక్కువ తినొచ్చు. తినొచ్చు. నాకు వంకాయ పడకపోవచ్చు, మీకు పడుతుంది. ఎస్ సార్. ఇలాంటి భేదాలు కొన్ని ఉంటాయి పిల్లలకి. సో కరికులం టీచర్లు సేమ్ ఉంటారు, క్లాస్ లో పాఠం చెప్పే ఇది సేమ్ ఉంటుంది, పుస్తకాలు సేమ్ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. బట్ వాళ్ళ శక్తికి తగ్గట్టుగా దాన్ని ఎలా వాడుకోవాలి, ఏది వదిలిపెట్టాలి అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టాప్ పిల్లోడు ఉన్నాడు, చాలా ఫాస్ట్ గా Yes, నేర్చుకోగలుగుతాడు. sir. అతనికి బేసిక్ లెవెల్ ఎక్సర్సైజ్ కొన్ని స్కిప్ చేసి డైరెక్ట్ గా టఫర్ లెవెల్ క్వశ్చన్స్ కి వెళ్ళిపోవచ్చు అంటాం. ఒక విద్యార్థి ఉన్నాడు, కొద్దిగా కష్టపడుతున్నాడు, టఫ్ క్వశ్చన్స్ కొద్దిగా దూరం పెట్టినా ఇవే మళ్ళీ 1-2 సార్లు చేసుకో. ఎవరికైతే పిల్లలకి మెమరీ గుర్తుండట్లేదు, చేస్తున్నాను వస్తున్నాయి కానీ మర్చిపోతున్నాను అన్నప్పుడు నువ్వు ఉన్న 300 క్వశ్చన్లు చేసుకునే బదులు 30 క్వశ్చన్లు 10 సార్లు చేయి, 60 క్వశ్చన్లు 5 సార్లు చేయి, డిపెండింగ్ ఆన్ వాట్ యువర్ స్ట్రెంగ్స్ ఆర్. Yes, ఇది అనలైజ్ చేసి వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఇండిపెండెంట్ గా ప్రతి పిల్లోడికి కూడా కస్టమైజేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు జిమ్ అనేది అందరికి ఒకటే జిమ్ ఉంటుంది, ఎస్ సార్. కానీ ఎప్పుడైతే ఒక పర్సనల్ ట్రైనర్ ని పెట్టుకుంటామో అతను కస్టమైజ్ గా నువ్వు 5 కేజీలతో ఇది ఎత్తు, 7 కేజీలతో ఇది ఎత్తు, లేదంటే 10 కేజీలతో, నీ శక్తి వాడికి తెలిసిన తర్వాత హీ విల్ బి ఏబుల్ టు గివ్ రైట్ అడ్వైజెస్. 5కి ఇబ్బంది పడుతున్నావు అంటే దాన్ని కొంచెం తగ్గించి 4 చేస్తాడు, 7 ఎత్తుతున్నావు అంటే దాన్ని 10 చేస్తాడు. సో they will be moderating, they will be gradually progressive అంటారు, progressing your load. Yes, sir. సో ఇక్కడ కూడా పిల్లల్ని ప్రోగ్రెసివ్ వర్క్ లోడ్ మీద వర్క్ చేస్తారు. Yes, sir. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి కస్టమైజ్డ్ టు ఎవ్రీ చైల్డ్. So the program. And in time management లో dear parents and students, చంక్ బ్లాక్ ట్యాకిల్ అనే ఒక టైం మేనేజ్మెంట్ లో ఎలా మనం ఫాలో అవుతామో, సో నానోలో కూడా అలాగే ఫాలో అవుతున్నారు. సో చంక్, సో ఎక్కడి వరకు ఏది నేర్చుకోవాలో అనేది ప్లాన్ చేసి, బ్లాక్ ఏది నేర్చుకోవాలి, ఎన్ని డేస్ లో ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఏది చేయాలి, అండ్ ట్యాకిల్, అండ్ ఫైనల్ గా రిజల్ట్స్ అచీవ్ చేయడం. సో దట్ ఈస్ వాట్ అబౌట్ నానో సింగిల్ కరికులం ప్రోగ్రామ్. సో థ్యాంక్ యూ ఫర్ దట్, సార్. అండ్ లెట్ us get into rapid fire questions, sir.